ఒక ఊరిలో లిన్ అనే స్త్రీ ఉంటుంది. తను ప్రతిరోజు నది నుండి నీళ్లు తన బిందెలోకి తోడుకొని కాడి మీద మోసుకొని ఇంటికి వెళ్తూ ఉంటది. అయితే ఒక బిందెలో నీళ్లు నిండాగా ఉంటాయి. కానీ ఇంకొక బిందె చీలికలు ఉండడం వల్ల ఆ నీళ్ళన్నీ దారి పొడుగునా కారుకుంటూ తన ఇంటికెళ్ళేసరికి ఖాళీ బిందె అవుతది. అయితే ఒకరోజు ఆ బిందె బాధపడి, నేను విరిగిపోయి ఉన్నాను. నేను ఎందుకు పనికిరాను. నాకిచ్చిన వృత్తిని నేను సరిగ్గా చేయట్లేదు. కాబట్టి ఈ వృత్తిలో నుండి నన్ను తీసేయమని అడుగుతది. అప్పుడు ఆ లిన్ అంటది, "ఎవరన్నారు నువ్వు వృత్తి చేయట్లేదని? నీ యొక్క బిందెకి చీలికలు ఉన్నా కూడా నువ్వు దారి పొడుగునా నేను విత్తనాలు నాటాను. నది ఒడ్డు నుండి ఇంటికెళ్ళేలోపు నువ్వు వాటన్నిటికి నీళ్లు పోస్తున్నావు. ఇప్పుడు చూసినట్లయితే అక్కడ ఎన్నో చెట్లు, పువ్వులు మొలిసి ఒక అందమైన పూల తోటగా అయ్యింది. కాబట్టి నువ్వు బాధపడక్కర్లేదని" చెప్తది. చాలాసార్లు మన జీవితంలో కూడా కొన్ని బలహీనతలు, కొన్ని క్రాక్స్ అనేవి మన జీవితంలో ఉంటాయి. వాటిని చూసుకొని నేనింక పనికిరానులే, నా వల్ల ఏమవుతదిలే, నా జీవితం ఇలానే ఉంటది, నేను విరిగిపోయి ఉన్నా, నాలో ఎన్నో లోపాలున్నాయి, కాబట్టి నేను దేనికి పనికిరాను అనుకుంటూ ఉన్నావేమో. కానీ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, సొమ్మసిలు వారిని బలపరచువాడాయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. కాబట్టి మనం ఎప్పుడు మన బలహీనతలు చూసి వేసారిపోక, ఆ బలహీనతలను దేవుని సన్నిధిలో కనిపెట్టిన వారమైతే దేవుడు మనకి శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు. మరి బలాభివృద్ధి కలుగజేయవాడుగా ఉన్నాడు. ఈరోజు అది ఏ బలహీనత అయినప్పటికీ దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుని యొక్క శక్తిని పొందుకో.